సువాసన వస్తుంది, దయతో క్షమించండి. అలాంటి కోపంగా ఉన్నటువంటి ఆ యొక్క మరి పాస్టర్ గారిని దేవుడు మార్చివేశాడు. దేవునికి మహిమ. మరి చాలా బాగా చూసుకుంటాడండి, చాలా ప్రేమిస్తాడు. మరి బీదవాళ్ళంటే ఇంకా చాలా ప్రేమ, చెప్పలేనంత ప్రేమ. ఉన్నవారిని ప్రేమించడు కానీ లేని వారిని ప్రేమిస్తాడు పాస్టర్ గారు. నేను మొదటి నుంచి కూడా ఆయన దగ్గర చూసింది అదే. దేవునికి మహిమ. మరి నేనేం అడిగానంటే దేవుణ్ణి, ప్రభువా నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాలి, నా ప్రార్థన మొదటి నుంచి నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన రక్షించబడిన 1 సంవత్సరానికే సేవకుడుగా ఎన్నుకున్నాడు దేవుడు. ఏ బైబిల్ ట్రైనింగ్ లేదు, మరి ఎక్కడికి ఆయన తరబితి పొందడానికి వెళ్ళలేదు. మరి రక్షించబడ్డాడు. మరి ఆ దేశానికి వెళ్ళాము. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత 1.5 సంవత్సరానికి దేవుడు మార్గం తెచ్చి మళ్ళా నాకు వీసా రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. మరి నాకు వీసా తీయమని ఒకరికి చెప్పారంట పాస్టర్ గారు. మరి ఆయన నర్సు వీసా తీయమంటే ఆయన ఏదో క్లీనింగ్ వీసా తీశాడు. ఆ వీసా వద్దని పాస్టర్ గారు చెప్పారు. ఆయన ఏం చేశాడు, 3 నెలలు మాత్రమే దానికి టైం ఉంటుంది. ఆ టైం ముగించినాకనే మనకు కొత్త వీసా వస్తుంది. మళ్ళా ఆ 3 నెలలు అయిపోతాను ఆయన మళ్ళీ రెన్యువల్ చేస్తున్నాడు. అంటే నాకు వీసా రాకూడదు, పుట్టకూడదు అంటే అది సాతానే కదా. మరి అక్కడికి నన్ను రాకూడదు అనేది అది సాతానే కదా. మరి అలా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక కళ చూపించాడు. మరి షూ వేసుకొని నేను బయలుదేరుతున్నా. ఆ రోజు రాత్రి దేవుడు చూపించడం, మరి ఆ రోజు మరుసటి రోజు సాయంకాలానికే వీసా బయటకు వచ్చింది. దేవునికి మహిమ. మరి పాస్టర్ గారికి ఫ్రీగా వీసా ఇచ్చావు కదా ప్రభువా, మరి నేను నీ బిడ్డను కదా, నాకు కూడా ఫ్రీగా కావాలి, నాకు కూడా ఫ్రీగానే కావాలి అని ప్రార్థన చేశాను. చేసినప్పుడు నాకు కూడా ఫ్రీగానే వీసా ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళింది బుధవారం అయితే శుక్రవారం నన్ను మందిరానికి తీసుకువెళ్ళాడు పాస్టర్ గారు. నేనేమో ఇండియాలో బలమైన ఆత్మీయ ఆహారం తినేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శుక్రవారము నాకు ఏం అనిపించలేదు. అక్కడ ఏంది నేను ఇక్కడికి వచ్చానా, ఈ దేశంలో ఇంతేనా అనుకున్నాను. పోయిన రోజే అక్కడే ఏదో ఫంక్షన్ అని అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు ఆయన. సుబ్బమ్మ, ఎల్లమ్మ, ఎంకమ్మ అని చెప్పి పేర్లు చదువుతూ ఉంటున్నాడు. అప్పుడే నాకు ఏదో ఖర్చులు కానీ కొంచెం ఇచ్చున్నారు తమ్ముళ్ళు. ఆ దేశం దిగగానే ఆ డబ్బులు తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేయమని మన పాస్టర్ గారికి చెప్పేశాను. వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తున్నారంట అని చెప్పేసి. ఆ సేవకుడు తెలుసు మనకి, ఆ మందిరం తెలుసు. మనం ఇచ్చేది దేవుని కదా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా తర్వాత మరలా వారం వచ్చింది, శుక్రవారము. వెళ్ళలేకపోయాం చర్చికి. అంటే ఉన్నది ఆయనకి ఇచ్చేసాం కదా, నెల వస్తేనే పాస్టర్ గారికి జీతం వస్తుంది. మరి నేను వెళ్ళింది కొత్త కదా. అప్పుడు పాస్టర్ గారి దగ్గర డబ్బు లేదు, ఛార్జ్ పెట్టుకొని పోవాలి, బస్సులో పోవాలి అని చెప్పేసి ఆగిపోయాం. వాళ్ళు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇస్తే వెళ్ళగలం, లేదంటే వెళ్ళలేము. ఆ రీతిగా ఆ రోజు ఆడున్నప్పుడు మనసు ఒప్పుకోలేదు. అక్కడే కూర్చొని మా తమ్ముని పిలిచి, రెండో వాడిని పిలిచి, ముగ్గురుగా మేము కలిసి ఆరాధన చేశాం. హల్లెలూయా. అదే ఆరాధన ఇంకా కంటిన్యూ అయిపోయిందండి. ఇంకా చర్చి లేదు, వేరే చర్చికి వెళ్ళే అవకాశం లేదు. ఆరాధన జరిగిన తర్వాత దేవుడు, మరి ప్రభా మాకు డబ్బు లేదు, మా దగ్గర మా కాడ మైకులు లేవు, మరి చేపలు లేవు, మరి కుర్చీలు లేవు, మందిరం అంటే సౌండ్ బాక్సులు కావాలా, మరి ఇవన్నీ ఏం లేవు కదా, ఎలాగ పరిచర్య చేసేది, మరి నువ్వేమో మొదలుపెట్టు అంటున్నావు అని నేను అన్నప్పుడు, నేను చూసుకుంటాను, నువ్వు మొదలుపెట్టు అన్నాడు. చిన్న రూమ్ అండి, అక్కడ 15,000 ఉంటుంది మన డబ్బులు. ఒక రూమ్కేమో మాకు 15,000 అవుతుంది, ఒక రూమ్కేమో ఇంకొక 15,000 అవుతుంది. మరి పాస్టర్ గారి జీతం ఏమో 35,000 వచ్చేది. మరి ఇండియా దేశంలో చాలా అప్పులు ఉంటున్నాయి, వడ్డీలు కట్టాలా. మరి ఇవన్నీ ఉండి కూడా ఎంత ధైర్యంతో మరి అక్కడ రూము 30,000 రూపాయలు 2 దానికి కట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చూసుకుంటానన్నాడు కదా. మరి దేవుడి మాట వినకపోతే మళ్ళా మనకి దెబ్బ పడుతుంది. వద్దు అని చెప్పేసి లోబడి మరి ఆ రూమ్ తీసుకున్నాక రూమ్ నిండిపోయింది. ఆ రూమ్ నిండిపోయిన తర్వాత మరలా ఇంకా పెద్ద రూమ్ కావాలి. 2 రూములు ఒకటి చేసేసాం.
2 రూములు ఒకటి చేసేస్తే 30 మంది అయిపోయాం అప్పటికి. అది నిండిపోయింది. ఆడ నిండిపోయింది కాక ఆ చుట్టుపక్కల ప్రజలు, చుట్టుపక్కల మాటలు, విగ్రహారాధులు, సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. ఈ ప్రతి వారం న్యూసెన్స్ అయిపోయింది అక్కడ. ఈ ఓనర్ వచ్చేసి ఖాళీ చెయ్యనలేక, ఖాళీ చేయగాకనలేక వేరే వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నాము. ఇలా ఉన్నప్పుడు ప్రభువా మరి మమ్మల్ని ఖాళీ చేయాలని ఒక ఆమె చాలా పట్టుదలతో ఉంది, ముస్లిం ఆమె. నేనన్నా ఫస్ట్ ఆమె ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ప్రభువా, తర్వాత నేను పోవాలి. హల్లెలూయా. శత్రువు ముందు ఓడిపోవాలి యేసయ్య, నేను వెళ్ళను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమైందో ఏమో ఆమె ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను చెప్పాను, ఇంకా నేను ఉండను ప్రభు, నాకు పెద్ద హాల్ కావాలి, నేను కట్టుకుంటే స్తోమత ఎంత నేను కట్టుకోగలనో అదే కావాలి నాకు. మేము ఉండేదానికి రూమ్ ఉండాలి, వంట చేసుకోవడానికి వంటగది ఉండాలి, హాల్ అంతా చర్చ్ అయి ఉండాలి, అట్లాంటి అనుకూలంగా ఉండాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాను. నాతో పాటు ఒక 7-8 మంది ప్రార్థనకు డైలీ ఉంటారు అక్కడ కోడి దేశంలో. వాళ్ళు నేను చేసే ప్రార్థన వింటూ వచ్చారు. పాస్టర్ గారికి దర్శనం చూపించాడు దేవుడు, నాకు చూపించాడు. ఒక పెద్ద ఫ్లాటు, వెనక నుంచి దారి, అవన్నీ చూపించాడు. మరి అది ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటే మా పక్క ఫ్లాటే అనమాట. మేము ఇక్కడ ఉంటాం పక్కదే, కానీ ఐడియా లేదు మాకు. అక్కడ ఖాళీ ఉందంటే పోయి చూసాం. చూసినప్పుడు పాస్టర్ గారికి వచ్చిన దర్శనం అక్కడ కనపడింది. వెనక నుంచి దారి, ముందు నుంచి దారి ఉంది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోపలికి వెళ్ళాక విశ్వాసులంతా మీలాంటి వారే వచ్చి అన్ని వాటర్ కొట్టి లిక్విడ్ వేసి కడిగేసి అన్నీ చేసి, ఇప్పుడు ఆ ఫ్లాట్కి 500 దినాలు కట్టాలి. 500 కడితేనే మన సొంతం. మన జీతం ఏమో ఎంత? ఆయనకి 180 దినాలు వస్తాయి. 500 ఎక్కడి నుంచి తెచ్చేది? మళ్ళా ప్రార్థన చేసాం, ప్రభా ఏంది పరీక్ష, మరి నువ్వు చూపించావు కదా, మరి ఏందయ్యా, మరి డబ్బులు ఈ దేశంలో మాకెవరు ఇస్తారు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు సమకూర్చాడు. 500 దినాలు తీసుకుపోయి ఇచ్చేసాడు. హల్లెలూయా. 500 దినాలు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మన సంఘంలోనే ఒక విశ్వాసున్నాడు, పెద్ద దేవుని స్తోత్రం, లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన ఏం చేశాడంటే ఆడ ఫోటో తీశాడంట, డబ్బు ధనం ఇచ్చేది. ఆ ఫోటో ఏం చేశాడంటే ఇంకొక బిల్డింగ్ ఓనర్కి పంపించేశాడు. ఈ ఓనర్ ఒకటయ్యి ఆ ఫోటో ఈ ఓనర్కి చూపించాడు. అరబ్బీ వాళ్ళు కదా, నీకు ఇయ్యనన్నాడు, నీ డబ్బు నువ్వు తీసుకుపో అని చెప్పి ఇచ్చేశాడు. హల్లెలూయా. అయ్యో చాలా అనుకూలంగా ఉంది, దేవుడు చూపించిందని మళ్ళా బాధపడుతూ మళ్ళా వారం ప్రార్థన చేశాం, ప్రభు ఆయన మనసు మార్చు ప్రభు అని చెప్పేసి మళ్ళా డబ్బు తీసుకున్నాడు, మళ్ళా మనకి ఇచ్చాడు తిరిగి. దేవునికి స్తోత్రం. హాలు చాలా పెద్దదండి, 70 మంది దాకా పడతారు. బయట మళ్ళీ 20 మంది పడతారు. బయట మనం ఒక ఫ్యాన్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫంక్షన్లు జరిగినప్పుడు 2 వాడుకుంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లు, ఫైనాన్స్ పరంగా మా ఇద్దరి జీతాలు, ఫస్ట్లో మా ఇద్దరి జీతాలు రెంట్కే పోయేది, మాకేం మిగిలేది కాదు. అందరు గుమగుమగుమ అనేసి వాళ్ళు శుక్రవారం అయితే కోడి కుక్కను కోసుకొని తినేవాళ్ళు. అలా ఉన్నా కూడా మేమేం చేసేవాళ్ళం, ఉన్న దానిలోనే పచ్చడి మెతుకులు తింటూ, ఎందుకంటే రెంట్ కట్టాలి కదా, ముందు ఆ రెంట్కి పోతేనే మిగిలిన డబ్బులు ఆ సెల్లు కార్డులకు వేసుకోవాలి, లేదంటే లేదు అని చెప్పేసి అలా మేము బ్రతుకుతూ అలా జీవిస్తూ వస్తున్నప్పుడు ఏం ప్రార్థన చేశాను, ప్రభువా నేను నర్సును కదా, మరి నర్సు ఉద్యోగం నాకు ఎందుకు రావట్లేదు, ఎవరు ఇక్కడ సహకరించట్లేదు, మన తెలుగు వాళ్ళే మనకు సహాయం చేయరు, అక్కడ అస్సలు చేయరు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక ఆలోచన చెప్పాడు, నీ నెంబర్ తీసుకెళ్ళి నెట్లో పెట్టేసే సైట్లో అని చెప్పాడు. నేను వెంటనే పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నా నెంబరు నేను చదివింది పెట్టేసేయి అని చెప్పాను. అంత కంపెనీ వాళ్ళు ఆ నెంబర్ని తీసుకొని ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ రీతిగా నేను నర్సుగా వెళ్ళడం జరిగింది. నర్సుగా వెళ్ళిపోయాను. హల్లెలూయా. జీతం అక్కడ ఎంత అడగాలో తెలియదు నర్సుకి. మా పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది, హై అంటే అక్కడ 200 దినార్లు అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చెప్పాడు, వాళ్ళు ఎంత ఇస్తామంటే అంతకే ఆయన ఓకే అని చెప్పేశాడు. ఇంకా నేను వెళ్ళాను. ఆ దేశంలో మనకు తెలియదు కదా,
వెళితే నాతో పాటు పనిచేసే అతనికేమో 1,20,000, మరి నాకేమో అక్కడ డబ్బులు 180 అంటే 50,000 అవుతుంది. నేను మళ్ళీ వచ్చి చెప్పాను. అంటే అప్పుడు చెప్పాడు, వచ్చింది తీసుకోమ్మా చాలు కానీ మళ్ళీ తర్వాత ఇంకొకసారి ప్రయత్నం చేద్దాంలే అన్నాడు పాస్టర్ గారు. నేను ఊరుకోలేదు, పోయి కోవేటమ్మని అడిగాను, అమ్మ నాకు 20 అయినా పెంచాలా 40 అయినా పెంచాలా అని. అంటే ఆమె అద్భుతంగా 40 దినాలు పెంచింది, 220 దినాలు ఇస్తా వచ్చింది. అయినా తృప్తి లేదు. నా చదివేగా ఆయన చదివాడు, ఆయనకి అంతేమి నాకు ఇంతేమి, ఇదే పోరాటం నాకు అలా ఉండింది. ఓకే, కొద్ది రోజులకి సర్దుకుని పోయాను. పోనీలే వచ్చింది చాలే, మనం 50కి 70కి పని చేసేవాళ్ళము, ఇది చాలే తృప్తి పడిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా హైప్ చేశాడు దేవుడు. వస్తున్నారు ప్రజలు, మనకి సపోర్ట్గా లేరు, కానుకలు రావట్లేదు. అప్పుడు నేను ఇట్లనే ఇట్లా పోడియం ఉంది మనకి, ఆ పోడియం దగ్గర కూర్చొని, ప్రభువా పాస్టర్ గారికి 500 జీతం ఇచ్చేసాయి, ఈ ప్రజల పైన మేము ఆధారపడలేము, ఈ ప్రజలు మేము అడుక్కోలేము, మా వల్ల కాదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు అనుకున్నారంట, నాకు 500 తిప్పి కొట్టినా 200 కూడా ఇక్కడ ఇవ్వలేరు, ఈ 500 జీతం నాకు ఇక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు. కొంతకాలానికి 500 జీతం ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుందంటే బయట వీసాలు, బయట అకామాలు మనకు తెలియకుండానే కట్ చేస్తున్నారు. కట్ చేసినప్పుడు పోలీసులు మనం పట్టుకొని స్టేషన్లో వేస్తారనమాట. అలా ఉంటే నేనేం చేశానంటే ప్రార్థన చేశాను, ఏ స్థలములో నీ దాసుడు పని చేస్తూ ఉన్నాడో వాళ్ళే అకామ మార్చుకోవాలా యేసయ్యా, అది స్థిరమైన ఉద్యోగంగా ఉండాలా ప్రభువా అయ్యా, ఎందుకంటే అది స్థిరముగా ఉంటే ఈ పరిచర్య మేము చేయగలము ప్రభువా. ఈరోజు ఉండి రేపు ఆ ఉద్యోగం లేకపోతే రెంట్ విషయంలో అవమానం పొందుతాం నాయనా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. పాస్టర్ గారికి తెలియకుండా చేశాను. చేసినప్పుడు వాళ్ళ కోవిటమ్మా నీకు అకామ వేస్తానని చెప్పిందంట. మారిపోయింది అది కూడా. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి మైకులు కావాలా, మరి పోడియం కావాలా, మనకి అట్లా స్టాండ్ పెట్టుకొని మరి వీడియో తీసుకోవాలా, మరి కావాలి కదండి మంచి ఫోన్ కావాలా, ఇంకా ఇవన్నీ ఇంకా ఆశ కలుగుతుంది పరిచర్యలో. దేవునికి స్తోత్రం. ధనము పెరిగే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతున్నాయి పరిచర్యలో, అది చాలా ఇది చాలా అని చెప్పేసి. దేవునికి మహిమ కలుగును గాక. 1000 దినార్లు పెట్టి ఒకేసారి స్పీకర్లు, మైకులు, వైర్లు అన్ని తీసుకొని వచ్చేసాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా తప్పట్టు కొట్టాలి. మరి దేవుని కొరకు, ఇది మనుషుల కొరకు కాదు. ఆ రీతిగా చేసుకుంటూ వెళ్తే మ్యూజిక్ లేదని మళ్ళా మ్యూజిక్ కావాలా ప్రభు, మళ్ళా ప్రార్థన చేసాం. ఓకే, ఇప్పుడు ఇవి తీర్చాం కదా మళ్ళా, సరే ఇవి తీరినాక ఒక కీబోర్డ్ తెచ్చుకున్నాం అనుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన బ్రాహ్మణ్, ఆయన పేరు బద్రి. అనుకోని రీతిగా ఒక నైట్ వచ్చి కీబోర్డ్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మందిరంలో వాడుకోండి అని చెప్పి ఇచ్చేసాడు. కీబోర్డ్ తీరిపోయింది. మరి ప్యాడ్ కావాలా? ప్యాడ్ కావాలి కదా. హల్లెలూయా. మళ్ళా ప్రార్థన చేశాం ప్యాడ్ కావాలని. పాస్టర్ గారు పనిచేసే స్థలంలోనే వాళ్ళు తీపిచ్చారు ప్యాడ్. దానికి మనల్ని ఏం డబ్బు అడగలేదు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఇంకా దేవుని ఇంట్లోకి అన్నీ వచ్చేసాయి కదా, హాల్ కూడా పెద్దదైపోయింది. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. మనుషులు కూడా నిండుగా కనపడుతున్నారు. అబ్బా పరిచర్య అభివృద్ధి అయిపోయింది. దేవా నీకు స్తోత్రం అయ్యా, అన్నీ ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నావు నాయనా అన్న. వచ్చేసింది సాధారణ, వచ్చేసింది వంట పరిచర్య రూపంలో వచ్చేసింది. నమ్మకంగా మన దగ్గర వంట పరిచర్య చేస్తారు వాళ్ళు. వంట పరిచర్య చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలే వాళ్ళవి కూడా వంట పరిచర్య. అమ్మగారు అంటే ఎంత తగ్గింపో బిడ్డలకి. అలాగ ఉంటూ ఒకరోజు ఏమైందంటే రాత్రికే పైన మన చర్చి ఏదే, కింద వాళ్ళు చర్చి పెట్టేశారు. ఇక్కడి నుంచి 45 మందిని తీసుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఆ రీతిగా చేసేసారు. కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకి శోధనలు వస్తున్నాయి. నేను వాళ్ళు చెప్తుంటే వింటున్నాను. ప్రభువా వారిని మార్చు, ఆ రీతిగా వాళ్ళని పట్టుకో. చర్చి పెట్టారు కదా వాళ్ళు, ఆ రీతిగా వాళ్ళని పట్టుకోను ఆయన అని ప్రార్థన చేస్తూ వచ్చాను. మనకి అక్టోబర్లో యాన్యువల్ డే జరిగిందండి. వాళ్ళు అలాగే నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను కిందికి వెళ్తే
వాళ్ళు ముఖం చాటేసుకొని పరుగులు తీస్తూ వెళ్ళిపోతుంటున్నారు. అది నాకు నచ్చట్లేదు. ముందు మన బిడ్డలే కదా వాళ్ళు అని చెప్పి ఈ ఫంక్షన్కి నేను ఫోన్ చేశాను. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తారు. నేను చెప్పాను, మీరు మా బిడ్డలే, ఈ ఫంక్షన్కి కంపల్సరీ మీరు కనిపించాలి అని చెప్పి చెప్పానండి. వచ్చారు బిడ్డలు, దేవునికి స్తోత్రం, సమాధాన పడ్డారు. ఎందుకంటే నన్ను చూడడం, మొహం చాటేసుకోవడం, అట్లా వెళ్ళిపోవడం అది నాకు నచ్చట్లేదు. వాళ్ళు చేసింది తప్పైనా దేవుడు చూసుకుంటాడు. మరి యేసయ్య ప్రేమ అని సంఘం పేరు పెట్టుకున్నాం, మరి మనం ప్రేమించాలి కదా, శత్రునైనా ప్రేమించాలి కదా. మరి ఆ రీతిగా వాళ్ళు మనతో కలుసుకున్నారు. మన క్రిస్టమస్కి కూడా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ దగ్గర ఉండే సేవకుని కూడా మన దగ్గరికి పంపుతామని కూడా చెప్తూ ఉంటున్నారు. ఇప్పుడు అమ్మగారు ఏ వంట పరిచయం నాకే చెప్పాలి, నువ్వు మీరు చెప్పాలి అమ్మగారు అంటూ వాళ్ళు ఇప్పుడు మనతో సమాధానంగా ఉంటున్నారు. దేవునికి మహిమ. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, మరి దేవుడు ఆది కాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఏం మాట్లాడాడు ఒకసారి ఎవరన్నా తీసి చెప్తారా, చదువుతారా? హల్లెలూయా. హల్లెలూయా. చదవాలి, ఒకరు చదవాలి, ముగించేస్తాను.